This video is educational purpose only. ఫ్రెండ్స్ మీలో ఎవరైతే హోమ్ మేకర్స్ ఉన్నారో స్కూల్ టీచర్స్, ప్రొఫెషనల్స్, లెక్చరర్స్, స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ ఫుల్ టైమ్‌గా వర్క్ చేసేవాళ్ళు, అలాగే పార్ట్ టైమ్‌గా వర్క్ చేసేవాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఈ ప్లాట్‌ఫామ్‌లో పార్ట్ టైమ్‌గా మన సొంత మొబైల్ ఫోన్ యూజ్ చేసుకొని ఇంట్లోనే ఉండి మనము వర్క్ అనేది చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము చెక్ ఇండియాలో మీరు పార్ట్ టైమ్‌గా స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, ఇంకా ఇంజినీరింగ్ చదివే స్టూడెంట్స్ అయినా, ఇంకా లెక్చరర్స్ అయినా చెక్ ఇండియా ప్లాట్‌ఫామ్‌లో పార్ట్ టైమ్‌గా మీరు మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, స్టూడెంట్స్ యొక్క క్వెషన్స్‌కి ఆన్సర్ ఇచ్చి పార్ట్ టైమ్‌గా ఈ జాబ్ చేయాలి అనుకున్నప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి? ఏంటి ప్రొసీజర్ అనేది స్టెప్ బై స్టెప్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము గూగుల్‌లో చెక్ ఎక్స్‌పర్ట్ లాగిన్ అని సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా చెక్ ఇండియా క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్‌పర్ట్ సైన్ అప్ అని ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా పేజ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఇందులో మనకున్న డౌట్స్‌ని క్లారిఫై చేసుకోవడానికి ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వెషన్స్ కూడా ఉన్నాయి. వాట్ విల్ మై వర్క్ బీ లైక్ యాస్ ఎ చెక్ ఎక్స్‌పర్ట్? అవర్ ఎక్స్‌పర్ట్స్ సాల్వ్ క్వెషన్స్ ఆస్క్డ్ బై స్టూడెంట్స్. ద ఎక్స్‌పర్ట్స్ need to follow quality parameter defined by check and ensure the guidelines of answering are strictly followed while maintaining academic integrity. సో ఇందులో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి మనీ ఏమన్నా పే చేయాలా? నో. We do not charge any fee at any point in time or during your tender while working with check. సో ఇందులో మనం అప్లికేషన్ ఫిల్ చేయడానికైనా, రిక్రూట్మెంట్ ప్రాసెస్‌కైనా మనం ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో ఎటువంటి సబ్జెక్ట్స్ అనేవి టీచ్ చేయగలము. సో ఇందులో మనకి ఎటువంటి సబ్జెక్ట్స్ టీచ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి అకౌంటింగ్ చూడొచ్చు, ఎకనామిక్స్, ఫైనాన్స్, ఆపరేషన్ మేనేజ్మెంట్, అలాగే ఇంజినీరింగ్‌లో కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి ఎటువంటి సబ్జెక్ట్ అయినా కూడా మీరు ఇందులో స్టూడెంట్ యొక్క క్వెషన్స్‌కి ఆన్సర్ ఇచ్చి పార్ట్ టైమ్‌గా ఇందులో మనము మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. చెక్ ఎక్స్‌పర్ట్‌గా మనం ఇందులో అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా గనక తీసుకుంటే ఇంజినీరింగ్ చదువుకున్న ఏ స్టూడెంట్ అయినా కూడా కెమికల్ ఇంజినీరింగ్ అయినా, సివిల్ ఇంజినీరింగ్ అయినా, ఇంకా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, బీటెక్, ఎంటెక్, ఇంకా పీహెచ్‌డీ క్వాలిఫైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టూడెంట్స్ అయినా, ఇంకా లెక్చరర్స్ అయినా వాళ్ళు ఈ ప్లాట్‌ఫామ్‌లో అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా ఇందులో బిజినెస్‌కి సంబంధించి అకౌంటింగ్, ఎకనామిక్స్, ఫైనాన్స్, ఆపరేషన్ మేనేజ్మెంట్ మీరు ఇందులో ఎంబీఏ చదువున్న, ఇంకా సీఏ, ఎంకామ్ చదువున్న, ఎంఫిల్, ఇంకా పీహెచ్‌డీ చదువున్న వాళ్ళు కూడా ఈ చెక్ ప్లాట్‌ఫామ్‌లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎవరైతే మ్యాథమెటిక్ అండ్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ కలిగి ఉన్నారో అడ్వాన్స్ మ్యాథ్, ఆల్జీబ్రా, ప్రీ ఆల్జీబ్రా, బయాలజీ, కాలిక్యులస్, ప్రీ కాలిక్యులస్, కెమిస్ట్రీ, జియోమెట్రీ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, ట్రిగ్నోమెట్రీ ఈ విధంగా మనకి మ్యాథమెటిక్స్‌లో ఎటువంటి టాపిక్ మీకు వచ్చి ఉన్నా, సైన్స్‌లో అయినా కూడా బీటెక్ చదివి ఉన్నా, మీరు ఎంఎస్సీ చేస్తున్నా, ఎంఫిల్ ఇంకా పీహెచ్‌డీ చేసి ఉన్నా కూడా మీరు ఈ చెక్ ఎక్స్‌పర్ట్‌లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫిజిక్స్‌కొచ్చేసరికి మనకి అడ్వాన్స్ ఫిజిక్స్, ఎర్త్ సైన్స్ ఇంకా బీటెక్ చదువున్న వాళ్ళు ఎంఎస్సీ, ఎంఫిల్, పీహెచ్‌డీ చేసున్న వాళ్ళకి కూడా ఈ ప్లాట్‌ఫామ్‌లో పార్ట్ టైమ్‌గా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇందులో పేమెంట్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? వి ప్రాసెస్ ఎక్స్‌పర్ట్ పేమెంట్ వన్స్ ఎ మంత్. మంత్లీ వన్స్ అనేది పేమెంట్ అనేది జరుగుతుంది. పేమెంట్స్ ఆర్ ప్రొసీడెడ్ త్రూ ఎన్ఈఎఫ్టీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ బై 15th of every month for the answers submitted in the previous month between 1st to 31st. సో ప్రీవియస్ మంత్‌లో మనము ఆన్సర్ చేసిన క్వెషన్స్‌కి మనకి పేమెంట్ అనేది ఎవ్రీ మంత్ 15థ్ మనకి అకౌంట్‌లో డిపాజిట్ అనేది అవుతుంది. For example, for all the valid responses submitted by an expert between 1st to 30th April 2020, payment shall be processed by 15th May 2020. సో ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చి ఉన్నారు. వి డు నాట్ ప్రాసెస్ పేమెంట్ త్రూ పేటీఎం, గూగుల్ పే, ఇంకా ఎయిర్టెల్ మనీ ఆర్ క్యాష్. సో ఇందులో మనకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారానే మనీ అనేది మనకి అకౌంట్‌లో అనేది పడుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇందులో మనము ఫస్ట్ ఎలా సైన్ అప్ అవ్వాలనేది డీటెయిల్స్ అనేవి చూసేద్దాం. బికమ్ అన్ ఎక్స్‌పర్ట్ అండ్ గెట్ పెయిడ్. సో ఇక్కడ మన ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చేసి ఐ యాక్సెప్ట్ రిసీవింగ్ ఈమెయిల్ కమ్యూనికేషన్ అని టిక్ మార్క్ పెట్టిన తర్వాత మనం ఇందులో ఫస్ట్ సబ్మిట్ ఇంట్రెస్ట్ అని క్లిక్ చేసి సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా సైన్ అప్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ నేము, ఈమెయిల్ అడ్రెస్ ఇంకా ఈ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ అప్ అనే బటన్‌ని క్లిక్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది.
సో మన మెయిల్‌కి ఇన్విటేషన్ లింక్ అనేది వస్తుంది పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి. ఈ విధంగా మన మెయిల్‌కి కన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట చెక్ ఎక్స్‌పర్ట్ నుంచి. కంగ్రాచ్యులేషన్స్! యువర్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్. ప్లీజ్ క్లిక్ హియర్ టు క్రియేట్ ఎ న్యూ పాస్వర్డ్ అండ్ యాక్సెస్ యువర్ ఎక్స్‌పర్ట్ హైరింగ్ అండ్ పేమెంట్ డాష్‌బోర్డ్. పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. సో ఈ విధంగా మనము పాస్వర్డ్‌ని ఇక్కడ క్రియేట్ చేసుకొని డాష్‌బోర్డ్‌లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అని క్లిక్ చేయగానే మనకి డాష్‌బోర్డ్ అనేది అపియర్ అవుతుంది. సో ఈ విధంగా మనము మన అకౌంట్‌కి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత చెక్ ఇండియా ఎక్స్‌పర్ట్‌లో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్‌కి మనము యెస్ ఐ అండర్‌స్టాండ్, అగ్రీ టు అండ్ యాక్సెప్ట్ ద ఎంగేజ్‌మెంట్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్ అని క్లిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఈ విధంగా డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కి సంబంధించి. సో ప్లే వాక్ త్రూ వీడియో ఈ చెక్ ఇండియా ప్లాట్‌ఫామ్‌లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ఇందులో స్టెప్ బై స్టెప్ వీడియో ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉన్నారనమాట. ఇందులో కూడా వీడియో చూసుకోవచ్చు. లేదు ఇప్పుడైతే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా చేసుకోవాలి అనేది. సో ఇక్కడొచ్చేసి ఇందులో మనకి వాక్ త్రూ వీడియో, అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అసెస్మెంట్ డాష్‌బోర్డ్, ఇంకా వెరిఫై యువర్ సెల్ఫ్ అని ఈ 5 స్టెప్స్ మనం ఇందులో కంప్లీట్ చేసుకోవాలి. సో ఇందులో మనము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్ ఈ విధంగా రిజిస్ట్రేషన్ పేజ్ అనేది అపియర్ అవుతుంది. ఇక్కడ మీ మెయిల్ ఐడీ ఇంకా ఫోన్ నంబర్ మెన్షన్ చేసిన తర్వాత మీ టోటల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. అలాగే డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ అనే దగ్గర మీరు ఏంటి హోమ్ మేకరా, స్కూల్ టీచరా, ప్రొఫెషనలా లేక ఫ్యాకల్టీగా ఎక్కడైనా చేస్తున్నారా, అలాగే స్టూడెంటా, ప్రొఫెషనల్‌గా ఫుల్ టైమ్‌గా ఎక్కడైనా జాబ్ చేస్తున్నారా, లేదా పార్ట్ టైమ్‌గా ఇంకెక్కడైనా వర్క్ చేస్తున్నారా, ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిడా అనే ఆప్షన్స్ అనేవి మీకు కనిపిస్తాయి. ఇందులో మీరు ఏంటి అనేది మీరు చూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఒక ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత టోటల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇయర్స్ అనేసి అడిగారు. సో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరిక్కడ మెన్షన్ చేయొచ్చు. లేకపోతే నాట్ అప్లికబుల్ అని ఎన్ఏ అని మెన్షన్ చేయొచ్చు. ఇక రెఫరల్ కోడ్ మీకు అవసరం లేదు. ఇలాగే ఐ యాక్సెప్ట్ రిసీవింగ్ ఈమెయిల్, కాల్స్, ఎస్ఎంఎస్ అండ్ వాట్సాప్ మెసేజెస్ ఫ్రమ్ ద చెక్ టీమ్ అనేసి ఇక్కడ బాక్స్‌లో టిక్ మార్క్ పెట్టేసి మనము సబ్మిట్ అని క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ప్రాసెస్‌కి అయితే వెళ్తుంది. సో నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అనేది మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత అసెస్మెంట్ డాష్‌బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడొచ్చేసి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనేది మనము కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టెప్ 1లో సెలెక్ట్ సబ్జెక్ట్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి సెలెక్ట్ సబ్జెక్ట్ దగ్గర అకౌంటింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్, అడ్వాన్స్ ఫిజిక్స్, బయాలజీ, కాలిక్యులస్, కెమికల్ ఇంజినీరింగ్, ఇంకా కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫైనాన్స్, మెకానికల్ ఇంజినీరింగ్, అలాగే జనరల్ బిజినెస్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, ఇంకా అదర్ మ్యాథ్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్ మీరు ఏ సబ్జెక్ట్‌ని అయితే టీచ్ చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్‌ని ఇక్కడ మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రెజెంట్ నేనైతే కాలిక్యులస్ అని మెన్షన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనకి కాలిక్యులస్ మీద టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సబ్మిట్ అని క్లిక్ చేసిన వెంటనే స్టెప్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. స్టెప్ 2కి వచ్చేసరికి సబ్జెక్ట్ టెస్ట్ అనేది ఉంటుంది. స్టెప్ 2 అని క్లిక్ చేసిన వెంటనే స్టార్ట్ సబ్జెక్ట్ టెస్ట్. Only click on the start subject test button when you are ready to attempt the test, as it will get counted as an attempt if you drop off in between. The maximum time limit for the test is 90 minutes. Though most users complete the test within 60 minutes, you will be redirected to our assessment platform with proctoring capabilities. Do not log out or click on the back button once you are on the assessment platform, as it will be counted as an attempt. సో మీరు ఎగ్జామ్ అనేది వన్స్ స్టార్ట్ సబ్జెక్టివ్ టెస్ట్ అని మీరు అసెస్మెంట్ అనేది క్లిక్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత లాగౌట్ చేయడం కానీ బ్యాక్ బటన్ని క్లిక్ చేయడం కానీ చేస్తే కనుక అది ఫస్ట్ అటెంప్ట్ అనేసి కన్సిడర్ చేసుకొని మీకు ఆ ఛాన్స్ అనేది పోతుందన్నమాట. సో మీరు ఇందులో జాగ్రత్తగా అటెంప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిమెంబర్ టు క్లిక్ ఆన్ ద ఎండ్ టెస్ట్ బటన్ ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ టెస్ట్. స్టార్ట్ సబ్జెక్ట్ టెస్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అనేది అపియర్ అవుతుంది. అలాగే మీరు టెస్ట్ స్టార్ట్ చేయబోయే ముందు సిస్టమ్ కంపాటబిలిటీ చెక్ కూడా చేసుకోవాలి. ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ అయి ఉండాలి. ఇంకా బ్రౌజర్ క్రోమ్ బ్రౌజర్లో మీరు ఈ టెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇంకా కుకీస్ అని ఎనేబుల్ చేసుకోవాలి. అలాగే వెబ్ క్యామ్ అనేది ఆన్లో ఉంచుకోవాలి. ఎంటైర్ ఎగ్జామ్ రాసేటప్పుడు కెమెరా అనేది ఆన్లో ఉండాలి. సో ఈ విధంగా స్టార్ట్ సబ్జెక్ట్ టెస్ట్ అని మీరు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు ట్రై శాంపిల్ టెస్ట్ అని ఉంది కదా,
సో ఈ శాంపుల్ టెస్ట్‌ని మనము ట్రై చేయొచ్చు. టెస్ట్ డ్యూరేషన్ వచ్చేసి 45 మినిట్స్ అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని మనము యాక్సెప్ట్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇన్‌స్ట్రక్షన్స్‌ని చదువుకొని టెస్ట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనము చదువుకోవడానికి ఒక 1 మినిట్ టైం కూడా ఉంటుంది. ద టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం చూసుకుంటే గనక టెస్ట్ కంటైన్స్ 5 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ 5. టోటల్ స్కోర్ ఈజ్ 11. ద డ్యూరేషన్ ఆఫ్ దిస్ టెస్ట్ ఈజ్ 45 మినిట్స్. సో ఇది శాంపుల్ టెస్ట్ కనుక దీనికి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇలాగున్నాయి. ఒరిజినల్ టెస్ట్‌కి అయితే 1 అవర్ 30 మినిట్స్ అనేది ఉంటుంది. సో స్టార్ట్ టెస్ట్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి శాంపుల్ టెస్ట్ అనేది ఈ విధంగా అపియర్ అవుతుందన్నమాట. సో ఇందులో వచ్చేసి మనకి 5 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క క్వెషన్స్‌కి ఈ విధంగా మల్టిపుల్ చాయిస్ అనేది ఉంటుంది. మనం అకార్డింగ్‌లీ మీరు ఏది ఆన్సర్ అనేది మీరు సాల్వ్ చేసి మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్వెషన్ అని క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ క్వెషన్‌కి ఎళ్తుందన్నమాట. సో మీరు ఏ సబ్జెక్ట్‌లో పర్ఫెక్టో ఆ సబ్జెక్ట్‌ని మీరు జాగ్రత్తగా చూస్ చేసుకొని మీరు ఆ టెస్ట్ పాస్ అయితేనే మీరు నెక్స్ట్ లెవెల్‌కైతే వెళ్తారన్నమాట. సో మీకు టెస్ట్ ఎలా ఉంటుంది అని చూపించడం కోసం నేను ఇక్కడ టెస్ట్ అనేది ఓపెన్ చేశాను. వన్స్ టెస్ట్ అనేది మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎండ్ టెస్ట్ అని క్లిక్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనము టెస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత శాంపుల్ టెస్ట్ యువర్ టెస్ట్ ఈజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇక్కడ ఇచ్చారు. సో ఒరిజినల్‌గా మీరు లైవ్‌లో టెస్ట్ పాస్ అయితే గనక మీకు రిజల్ట్స్ అనేవి ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి అన్నట్టు. ఇందులో మనకి 2 అటెంప్ట్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ 2 అటెంప్ట్స్‌లోనే మీరు ఈ స్టెప్ 2 ఈ సబ్జెక్టివ్ టెస్ట్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏ సబ్జెక్ట్ అయితే స్టూడెంట్స్‌కి టీచ్ చేయాలనుకుంటున్నారో, ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి మీకు రిటన్ టెస్ట్ అనేది జరుగుతుందనమాట. 5 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనేవి ఉంటాయి ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి. సో ఈ టెస్ట్‌ని మీరు 2 అటెంప్ట్స్‌లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఫస్ట్ అటెంప్ట్‌లోనే కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. 1 అవర్ 30 మినిట్స్ అనేది ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఉంటుందన్నమాట. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటాయి. సో స్టెప్ 2 అనేది మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టెప్ 3కి వెళ్తారనమాట. అదే గైడ్‌లైన్స్ టెస్ట్ అన్నమాట. సో స్టెప్ 3 మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ గైడ్‌లైన్ టెస్ట్ ఆ తర్వాత మీకు వెరిఫై యువర్ సెల్ఫ్ అనేసి వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇందులో మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయితే టీచ్ చేయొచ్చు. ఇంకా అకౌంటింగ్ అయినా, ఎకనామిక్స్ అయినా, ఫైనాన్స్ అయినా, ఇంకా ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అయితేనేమి, ఇంకా ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కెమికల్ ఇంజినీరింగ్ అయినా, ఇంకా సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, అలాగే మెకానికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ యొక్క క్వెషన్స్‌కి ఆన్సర్ చేయగలరో వాళ్ళు ఈ ప్లాట్‌ఫామ్‌లో అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు ఇందులో ఏ సబ్జెక్ట్ అయితే బాగా టీచ్ చేయగలరో ఆ సబ్జెక్ట్‌ని చూస్ చేసుకొని, ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి టెస్ట్ పాస్ అయ్యి, ఇందులో మీరు సెలెక్ట్ అయితే గనక చెక్ ఇండియా ప్లాట్‌ఫామ్‌లో మీరు పార్ట్ టైమ్‌గా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అనేది మీకు అర్థమయిందని నేను అనుకుంటున్నాను. ఇందులో మీకు ఎటువంటి డౌట్లున్నా నాకు కామెంట్ సెక్షన్‌లో రాయండి. అలాగే సో ఫ్రెండ్స్ మీలో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నా, హౌస్ వైఫ్స్ ఉన్నా, ఇంకా టీచర్స్, లెక్చరర్స్ మంచిగా సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండి సబ్జెక్ట్‌ని టీచ్ చేయగలిగే స్కిల్స్ కనుక మీకు కలిగి ఉంటే మీరు పార్ట్ టైమ్ అండ్ ఫుల్ టైమ్‌గా ఈ ప్లాట్‌ఫామ్స్‌లో గూడా అప్లై చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.